ఇప్పుడే అందిన వార్త 100 కోట్లతో దొరికిన కీలక నేత ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలామంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఏందోవా లోక్సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ధన ప్రభావం కొనసాగుతుంది. ఈసీ తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 తేదీ వరకు 7 విడతల్లో జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు, పోలీసులు ఎన్నికల నగదు ప్రభావంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి ఈసీ మార్చి 1 తేదీ నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్ 13 తేదీ వరకు దేశవ్యాప్తంగా 4,650 కోట్ల నగదు, బంగారం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న 3,475 కోట్ల కంటే ఎక్కువ ఉందని తెలిపింది. ఈసారి దేశవ్యాప్తంగా సగటు రోజుకు 100 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈసీ పేర్కొంది. ఇప్పటికే గత ఎన్నికల రికార్డు కూడా అధిగమించినట్లు ప్రకటించింది ఈసీ.